ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలోడువై చచ్చేంత వరకు ప్రేమించు. నువ్వు నిజాలు ఒప్పుకుంటే ప్రాణాలతో ఉంటావు. చెప్పాను కదా, చేసిన పొరపాట్లు ఇప్పుడు నేను ఒప్పుకోలేను. అలా అని భవిష్యత్తులో పొరపాటు చేస్తానని కూడా చెప్పడం లేదు. నేను మారిన మనిషిని. మీరు ఎలా మారారో నేను కూడా అలాగే మారిపోయాను. దయచేసి నన్ను నమ్మండి. నిన్ను నమ్మడం అంటే పాముకి పాలు పోసినట్టే. నా కడుపు నింపారు కదా అని పాము జాలి పడదు, ఎదురొస్తే కాటేసి చంపేస్తోంది. నీ బుద్ధి కూడా అలాంటిదే. ఆఖరిసారి అడుగుతున్నాను, నిజాన్ని ఒప్పుకుంటావా, మట్టిలో కలిసిపోతావా? ఇది మన మాట వినదమ్మా. ఎంత చెప్పినా తన మాట మార్చదు. ఇంకా నువ్వేం చెయ్యాలో చేసేయ్. అర్థమైంది కదా బిడ్డ. తను మౌనంగా ఉందంటేనే మన మాటకు విలువివ్వటం లేదని తెలిసిపోయింది కదా. మనకి గౌరవం ఇవ్వని మనిషి గురించి మనమెందుకు ఆలోచిస్తాం? రేయ్, దీన్ని చంపేయండ్రా. దీని శవం కూడా ఎవరికి దొరకకూడదు. పద. ప్లీజ్ ప్లీజ్. ఆటో ఆటో ఆటో. పార్థు, ఇది నిజంగా వర్కౌట్ అవుతుందంటావా? తప్పకుండా అవుతుంది. కరెక్ట్గా ప్లాన్ చేస్తే మొత్తం క్లియర్ అయిపోతుంది. నాకెందుకో చాలా భయంగా ఉంది. చూడు, ఇప్పుడు భయపడాల్సిన సమయం కాదు. నువ్వు ఇంకేం ఆలోచించుకుని వెళ్ళి కాఫీ ఇవ్వు. ఏంటది? ఎవరికి? మా అమ్మ చాలా టెన్షన్గా ఉంది, అందుకే తనకి కాఫీ ఇస్తాను. ప్లీజ్ కాదనుకో. సరే ఇవ్వు. కాఫీతో పాటు మేము చెప్పింది కూడా ఆలోచించమని చెప్పు. మా నీలిమని మీ అన్నయ్యని ఒకటి చేయమని మీ అమ్మకి గట్టిగా చెప్పు. అప్పుడే మన బతుకులు బాగుంటాయి అని కూడా చెప్పు. వెళ్ళో. మమ్మీ, ఈ కాఫీ తాగు. అసలు నీకు బుద్ధుందా లేదా? మంచినీళ్ళు కూడా తాగద్దని వాళ్ళు చెప్తే ఇప్పుడు నువ్వు వెళ్ళి కాఫీ కలిపి తీసుకొచ్చావేంటి? ఇది నాకు అవసరం లేదు. అదేంటి ఊర్మిళ అలా మాట్లాడతావు? నువ్వెంత టెన్షన్గా ఉన్నావో మాకు తెలుసు. నీకు బీపీ పెరిగిందంటే లేనిపోయిన ప్రాబ్లమ్స్ వస్తాయి. వాళ్ళంటే బుద్ధి లేకుండా మాట్లాడారు. నువ్వు కూడా ఇలా అనుకుంటే ఎలా? ముందు కాఫీ తాగవే, ఆ తలనొప్పి కాస్త తగ్గుతుంది. అబ్బా, అవసరం లేదమ్మమ్మా, చెప్పాను కదా. అరే, ఇన్ని రోజులు నేనొకరికి పెట్టానే తప్ప ఒకరి దగ్గర చేయి చాచి బతకలేదు. ఇప్పుడు అది తాగవలసిన అవసరం నాకు లేదు. ఊర్మిళ, వాళ్ళు మోసం చేసి మన ఆస్తి రాయించుకున్నారు. అది వాళ్ళు గెలిచినట్టు కాదు, మన నమ్మకానికి ద్రోహం చేసినట్టు. వాళ్ళు మాట్లాడిన మాటలు పట్టించుకుని నువ్వు ఆవేశపడకు. నువ్వు దయచేసి కాఫీ తాగు. అత్తయ్య, మీరు కాఫీ తాగండి. ఇది మన కాఫీ. మీ సంపాదన వాళ్ళు రాయించుకున్నంత మాత్రాన ఇది వాళ్ళదైపోదు. మీది కాబట్టి మీరు తాగే హక్కు మీకుంది. మీరు తాగండి. ఎవరు ఆపుతారో అడ్డొస్తారో నేను చూసుకుంటాను. అల్లుడు, పరిస్థితి అంతవరకు వస్తే నేను మాత్రం ఎందుకు కోరుకుంటాను? ఊర్మిళ, ముందు నువ్వు తాగు కాఫీ. ఏంటే మళ్ళీ ఎందుకు చేయి పట్టుకున్నా? దాన్ని కాఫీ నీళ్లు కూడా తాగనివ్వా? అసలు నువ్వు ఏ నక్షత్రంలో పుట్టావే? చూడండి బామ్మగారు, నా ఇంట్లో బ్రతుకుతూ నా మీద నిందలు వేశారనుకోండి, పెద్దవారని కూడా ఆలోచించను. మీకు బుద్ధి చెప్పాల్సి వస్తుంది. అందుకని మీరు బుద్ధిగా ఉంటే మీకే మంచిది.
మేమేదో జాలీగా ఒక కాఫీ తాగనీలేని వదిలేస్తే ఇక్కడ అందరూ పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు. ఇది మనిల్లు మన ఆస్తి అని. అంత సీను ఇక్కడెవ్వరికీ లేదు. ఇదంతా నాది. ఆహాహా, మేము జాలి పడినందుకు మీరు మమ్మల్ని అంటారా? చూసారా, మీకు మా మమ్మీయే కరెక్ట్. అమ్మా నువ్వు సూపర్. తాగండి తాగండి ఆంటీ, మీరు తాగడమే నాకు కావాలి. ఏంటి బాబు, పార్టీ జంప్ చేస్తున్నావా? ఇంతవరకు వాళ్ళ వైపు మాట్లాడి ఇప్పుడు మా వైపు మాట్లాడుతున్నావు. తప్పదు కదండి, మా అమ్మకే తెలియకుండా మీరు ఆస్తి మొత్తం రాయించుకున్నారు. ఇప్పుడు ఆస్తికి అధినేత మీరు. ఇక్కడున్న సోఫాలు కుర్చీల దగ్గర నుంచి ఫ్యాక్టరీల వరకు మొత్తం మీవే కదా. మీకిష్టం వచ్చినట్టే ఉండాలని మేము అనుకుంటున్నాం. ఏంటే నీకు దానిలాగా మతిపోయిందా ఇలా మాట్లాడుతున్నావు? బామ్మా, మీరు అనవసరంగా ఆవేశపడకండి. మనం ఒకటి చేద్దాం అనుకున్నాం, ఆవిడ చేయనివ్వడం లేదు. అత్తయ్యకి మంచినీళ్లు కాఫీ కూడా ఇవ్వకుండా అడ్డుపడుతున్నారు. ఎందుకు? ఇదంతా వాళ్ళదన్న గర్వంతోనే కదా. మనం మాత్రం ఏం చేస్తాం బామ్మా? ఆహాహాహా, అబ్బబ్బా ఎంత బాగుంది. ఈ మార్పు మీ ఇద్దరిలో వస్తే సరిపోదు బాబు. మీ అత్తయ్య, బామ్మ, మామయ్య వీళ్ళందరిలోనూ వచ్చినప్పుడే మీరు మళ్ళీ మామూలుగా బ్రతకగలుగుతారు. లేదు అంటే మీ బ్రతుకు బందర్ బస్టాండ్ అయిపోతుంది. సరేనా? ఈ గ్యాస్ అలా లీక్ అవుతుంది. మొత్తం లీక్ అయ్యాక జస్ట్ లైటర్తో నా సిగరెట్ వెలిగించుకుని అలా విసిరేస్తాను. తర్వాత ఈ రూమ్ మొత్తం పేలిపోతుంది. దాంతోపాటు నువ్వు కూడా కాలిపోతావు. రే పదండ్రా. అలాగే అన్నా. ఎవరు నువ్వు? నా సంగతి తర్వాత. ఒక మనిషి ప్రాణాలు తీయాలనుకుంటే చూస్తూ ఊరుకుంటానని ఎలా అనుకుంటున్నారు? చూడు, ఇది నీకు సంబంధం లేని విషయం. అనవసరంగా వచ్చి నీ ప్రాణాల మీదకి తెచ్చుకోకు. మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళు. ఏంటి వెళ్ళేది? ఇక్కడి నుంచి తనని తీసుకెళ్లకుండా ఎక్కడికి వెళ్లేదే లేదు. మర్యాదగా తనను వదిలేస్తే మీకే మంచిది. లేదంటే పరిస్థితి మరోలా ఉంటుంది. రేయ్, ఇది కూడా ప్రాణాలు తీసుకోవాలని వచ్చిందిరా. దీన్ని కూడా కట్టిపడేస్తే గొడవే వదిలిపోతుంది. ఏంట్రా కట్టిపడేసేది మిమ్మల్ని? అసలు ఇక్కడికి ఎలా వచ్చారు? ఇక్కడ ఉన్నట్టు ఎలా తెలిసింది? చక్రి నాకు ఫోన్ చేసి చెప్పాడు. హలో బావగారు, నేను చక్రిని.